ముందుంది ముసళ్ళ పండగ అంటారు కదా, జగన్కి అట్లాంటి పండగ చూపించాలనినే ప్రస్తుతం బాబు అనుకుంటున్నారు. ఒకటి, ఇప్పుడు నాయకులందరికీ భయభ్రాంతులకు గురి చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పాలంటే భయపడే పరిస్థితి కార్యకర్తకు సృష్టించడం, అట్లాగే ఆ పార్టీకి సంబంధించిన పార్టీ వైపుకి వెళ్ళడానికి కూడా నాయకులు భయపడేటటువంటి పరిస్థితి సృష్టించడం, దానికి తోడుగా ఇక పైన వాళ్ళకి ఏ పని జరగకుండా చూడటం. తాజాగా ఆయన మాట్లాడినటువంటి అంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో కలిసి పని చేయడం అనేటటువంటి కాన్సెప్ట్ లేకుండా చూడడం. ఇక రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు కూడా వైసీపీ అభిమానులు అంటే తీసి అవతల పడేసేటటువంటి వైపుకి కూడా వెళ్తారేమో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆ పింఛన్ల సంఖ్యను తగ్గించేటటువంటిది దాదాపు 10 లక్షల మంది వరకు తగ్గుతుంది అన్నటువంటి లెక్కలు చెప్తున్నారు కదా. అట్లాగే మిగతా వాటిట్లో చూసుకున్నా తగ్గినాయి అంటే అది వైసీపీ వాళ్ళకి తగ్గిస్తారా? అదే తగ్గిస్తే జగన్కి ఫెచ్చింగ్ అవుతుంది. ఎందుకని? ఆ అసంతృప్తితో ఉన్న వాళ్ళందరూ రేపు జగన్ వెంట ఉంటారు. కానీ మిగతా వాళ్ళు అంటే అందరికి ఇచ్చేసాడు జగన్. తెలుగుదేశమా, జనసేన, బీజేపీనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇట్లా ఏమి లేకుండా పార్టీలకు అతీతంగా ఇచ్చాడు. అయినా దారుణంగా ఓడిపోయాడు. అదే కనుక ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకపోతే తీసుకున్నోళ్ళు మన వెనకాల ఉంటారు, తీసుకున్నోళ్ళు అవతల పక్కన ఉన్న నష్టం లేదు. అప్పుడు తీసుకున్నోళ్ళు మాత్రం వాళ్ళకి ఇవ్వలేదు, చూసారా మనకే ఇచ్చారని ఇటు ఉంటారు. అందరికి ఇచ్చినప్పుడు మాత్రం అట్లా లేరు అన్నటువంటి రూట్లో తీసుకెళ్తున్నారు. కాబట్టి ఓటర్ని కూడా దెబ్బతీసేటటువంటి ప్రయత్నం అన్నటువంటిది చంద్రబాబు గారు వేస్తున్న స్కెచ్ మరి పనిచేస్తుందో లేదో చూడాలి.